హాయ్ అండి. నిఖిల్ చీప్ అవ్వడం జరిగింది. తర్వాత సీత చీప్ అవ్వడం జరిగింది. చీప్ అయిన తర్వాత ఉన్న క్లయింట్స్ మెంబర్ అందరూ మళ్ళీ చేంజ్ అవ్వడం జరిగింది. బిగ్ బాస్ మళ్ళీ ఏం చేశాడంటే, ఇప్పుడు నిఖిల్ టీమ్‌కు, శక్తి టీమ్‌కు ఆల్రెడీ నిఖిలే చీప్‌గా ఉన్నాడు. కాంతార టీమ్‌కు ఎవరొచ్చేసిర్రు? మన సీత చీప్‌గా రావడం జరిగింది. కానీ టీమ్ మెంబర్స్ మాత్రం చేంజ్ అవ్వడం అనేది జరుగుతదని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఆ విధంగా ఫస్ట్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఎవరికి ఇచ్చిండంటే క్లయింట్స్ మెంబర్‌కే ఇవ్వడం జరిగింది. కంటెస్టెంట్స్‌కే ఇవ్వడం జరిగింది. అప్పుడు మీరు మీకు ఇష్టమైన క్లయింట్స్‌లలోకి ఎళ్ళండి. మీకు చెప్పుకోవచ్చు, రీజన్ చెప్పుకోవచ్చు. మీకు నచ్చిన క్లయింట్స్ మెంబర్‌లకే ఎళ్ళండి. అంటే ఏ చీప్‌లోకెళ్ళాలనుకుంటారో ఆ చీప్ దగ్గరికే ఎళ్ళండి అని చెప్పేసి బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బిగ్ బాస్ పిలుస్తున్నాడన్నట్టు. ఒకరు వన్ బై వన్ పిలవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి నీ శక్తి టీమ్‌కు అవకాశం ఇస్తున్నా. ఎందుకంటే శక్తి టీమ్ ఆల్రెడీ లీడ్‌లో ఉన్నది కాబట్టి శక్తి టీమ్‌కే అవకాశం ఇస్తున్నా నేను. వాళ్ళ దాంట్లో మీరెవరు సీత టీమ్‌కెళ్ళాలనుకుంటారో, ఎవరు నైనిక టీమ్‌కి అదే మన నిఖిల్ టీమ్‌కెళ్ళాలనుకుంటారని చెప్పేసి బిగ్ బాస్ అడగడం జరిగింది. అప్పుడొచ్చేసి ఎవరు మన విష్ణుప్రియ, తర్వాత నైనిక. విష్ణుప్రియ, నైనిక ఇద్దరు నేను నిఖిల్ టీమ్‌లో ఉండాలనుకోవట్లేను సార్. నాకు విష్ణుప్రియ అంటదన్నట్టు. నేను నిఖిల్ ఒక అడుగు ముందుకేసి చెప్పండి మీ రీజన్స్ అని చెప్పేసి అనడం వల్ల విష్ణుప్రియ ముందుకేసి ఒక అడుగు ముందుకేసేసి, సార్ నేను అంత ముందు బిగ్ బాస్ గారు నేను అంత ముందుకొచ్చేసి నిఖిల్ టీమ్‌లో వెళ్ళాలనుకున్నా. అప్పుడు నిలబడినప్పుడు నిఖిల్ నన్ను తీసుకోలేదు. నేను ఆడ నిలబడినప్పుడు నిఖిల్ నన్ను తీసుకుంటాడేమో నేను ఆశపడినా అక్కడ నాకు తీసుకోలేదు. దాని తర్వాత నన్నొచ్చేసి నైనిక తీసుకోవడం జరిగింది. నైనిక టీమ్‌లోకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నేను మళ్ళీ సెకండ్ చీప్ అయినప్పుడు కూడా నేను నిఖిల్ టీమ్‌లోకెళ్ళిన. నిఖిల్ టీమ్‌లోకెళ్తే నాకు సరైన ఆదరణ రాలేదు. నేను నిఖిల్ టీమ్‌లో ఉంటే ఆదరిస్తాడేమో, అంటే సరైన నన్ను గుర్తింపు ఉంటదేమో అనుకున్నా. అక్కడ నాకు గుర్తింపు రాలేదు. అందుకోసమని నేను నిఖిల్ టీమ్‌కెళ్ళాలనుకోవట్లేను సార్. ఎళ్ళాలనుకోవట్లేదు బిగ్ బాస్. నేను సీత టీమ్‌లోకెళ్ళాలనుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయి సీత టీమ్‌లోకెళ్ళడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి నైనిక. నైనికని పిలవడం వల్ల ఆమె కూడా ఏం చెప్తది, నేను గూడా నిఖిల్ టీమ్‌లోకెళ్ళాలనుకోవట్లేను బిగ్ బాసు. నేను సీత టీమ్‌లోకెళ్ళాలనుకుంటున్నా. నాకు గూడా అక్కడ నాకు కొంచెం నాకు ఏమంటారు కంఫర్టబుల్‌గా లేదు. నేను నిఖిల్ టీమ్‌లోకెళ్ళను. నేను సీత టీమ్‌లోకెళ్తాను. ఆ అమ్మాయి నైనిక గూడా సీత టీమ్‌లోకెళ్ళడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి సోనియా. సోనియా వచ్చేసి నేను ఫస్ట్ నుంచెల్లి నిఖిల్ టీమ్‌లో ఉన్నా. ఇప్పుడు గూడా నిఖిల్ టీమ్‌లో ఉంటా. నిఖిల్ నాకు ఏందంటే ఆ నిఖిల్ వే ఒక లీడర్ క్వాలిటీస్ బాగుంటాయి. నిఖిల్ చేసే లీడర్ క్వాలిటీస్ నాకు చాలా నచ్చుతాయి. నేను నిఖిల్ టీమ్‌లో ఉంటా అన్నది. ఎన్ని ఉన్ నిల్ నిఖిల్ లీడర్ క్వాలిటీస్ నచ్చినా, నచ్చకపోయినా నిఖిల్ టీమ్‌లోనే ఉంటదని అందరికి తెలుసది. నిఖిల్ టీమ్‌లోనే ఉండడం జరిగింది. దాని తర్వాత పృథ్వీ గూడా నిఖిల్ టీమ్‌లోనే ఉండడం జరిగింది. ఈ ఈ రకంగా మళ్ళీ పృథ్వీ గూడా నేను గూడా నిఖిల్ టీమ్‌కెళ్తా. నిఖిల్ టీమ్‌లో స్ట్రాంగ్‌గా నేను ఉండాలనుకుంటాను నిఖిల్‌కి తోడుగా అని చెప్పేసి పృథ్వీ నిఖిల్ టీమ్‌లోకెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక ముగ్గురు ప దద్ ఏమంటారు పప్పెట్లండి అంటది కదా సోనియా పప్పెట్లు. ఆ ముగ్గురు పప్పెట్లు ఇటొక పప్పెట్టు, అటు పెద్దోడు, చిన్నోడిని తీసుకొని లోపలికి అక్కడ ఉండడం జరుగుతది కాబట్టి ఆమె సోనియా ముగ్గురు ఉన్నారన్నట్టు. ఎవరు? సోనియా, పృథ్వీ, నిఖిల్. ఇప్పుడు ఈ ముగ్గురు పప్పెట్లు ఆమె చేతి కింద పప్పెట్లాగా ఉండరనడం జరుగుతది. నెక్స్ట్ వచ్చేసి ఇగ ఎవరు నబీల్‌ని అడగడం జరుగుతది. ఈళ్ళ టీమ్‌లో కాంతార టీమ్‌లో నబీల్‌ని అడగడం వల్ల నేను ఒకటే చెప్తున్నా సార్ బిగ్ బాస్. నాకెందుకంటే అవతల టీముల కంటే, నిఖిల్ కంటే నాకు సీతలో స్ట్రాంగ్‌గా తర్వాత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటది. ఆహ్, అబద్ధాలు చెప్పడము ఇలా నిజాయితీగా ఉంటదనిపిస్తది. నిఖిల్‌తోని పోలిస్తే నిజాయితీగా ఉంటది డైరెక్ట్ చెప్తుండు. నిఖిల్‌తోని పోలిస్తే నాకు నిజాయితీ అని కనపడతది. నిఖిల్ టీమ్ క్లయింట్స్ మెంబర్స్‌తోని పోల్చినా కూడా నాకు సీతలో నిజాయితీ కనపడతది కాబట్టి నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటది కాబట్టి నాకు సీత ఎప్పటి నుండో తెలుసు కాబట్టి మీ ఇద్దరంలో ఎవరైనా పర్లేదు చీప్‌గా అనుకున్నాం. మేము ఫస్ట్ నుంచెల్లి అనుకుంటున్నాం హౌస్‌లోకొచ్చిన కాంచెల్లి. నాకు సీత ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి నేను అంటే ఫస్ట్ నుంచి హౌస్‌లోకొచ్చిన కాంచెల్లి తెలుసు కాబట్టికి మా ఇద్దరు ఆప్షన్స్‌లో ఎవరైనా పర్లేదనుకున్నా నీ సీత అయింది. నీ సీతకి సపోర్ట్‌నెస్‌గా ఎళ్ళాలనుకుంటున్నా బిగ్ బాస్ అని చెప్పేసి సీత టీమ్‌కి ఎళ్ళడం జరుగుతది. దాని తర్వాత ఆదిత్యవం గూడా నీ సీత టీమ్‌కెళ్తే సీతకు నాకు మంచి బాండింగ్ ఉంది. నీ సీత టీమ్‌కెళ్ళాలనుకుంటానని చెప్పేసి ఆదిత్య ఓం గూడా ఎళ్ళడం జరుగుతది. నెక్స్ట్ ఇగ మణికంఠ. మణికంఠ వచ్చేసి ఇక్కడేమైంది విష్ణు, నైనిక, నబిల్, ఆదిత్య ఓం 1, 2, 3, 4. 4 మెంబర్స్ అయ్యిర్రు. సీతతోని ఆల్రెడీ ఏంటిది 5 మెంబర్స్ అయితారు. వీళ్ళ టీమ్‌లో 5 మెంబర్స్. ఇప్పుడు ఇక్కడ నిఖిల్ వాళ్ళ టీమ్‌లో వచ్చేసి నిఖిల్, సోనియా, పృథ్వీ ఇక్కడి వరకు వీళ్ళు ముగ్గురయ్యారు గదా! ఇంకా పోవాలనుకుంటే నిఖిల్ టీమ్‌లోకెళ్ళాలంట. అవకాశం ఎవరి టీమ్‌కుంటది? సారీ. మణికంఠ ఉంటాడు. లాస్ట్ వరకి ఇక్కడ ఎవరు ప్రేరణ ఇద్దరు లాస్ట్ వరకు ఉంచేసి యష్మిని పిలుతాడన్నట్టు. యష్మిని పిలిచినప్పుడు యష్మి అక్కడ నుండి బాధపడుతుంది. నన్ను పిలిస్తే ముందు బాగుండని యష్మి అనుకుంటుంది. తర్వాత ఇక్కడొచ్చేసి ప్రేరణ కూడా అనుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సీత టీము నిండిపోతుంది. ఇంకొక్కరికే చాయిస్ ఉందన్నట్టు సీత టీమ్‌లోకెళ్ళడం. ఎట్లా అని చెప్పేసి ఈమె అనుకుంటుంది ఇక్కడ. అనుకుంటుంటే ఇక్కడ బిగ్ బాస్ ఏం చేసిండు మన యష్మి ఫీలింగ్స్ అంటే ఇట్లా ఏడుపు ముఖం పెట్టడం వల్ల ఫస్ట్ యష్మినే పిలవడం జరిగింది. యష్మిని పిలిచి "నువ్వు ఏ టీమ్‌కెళ్తున్నావు అనుకుంటున్నావు అమ్మా" అంటే నేను సీత టీమ్‌కెళ్ళాలనుకుంటున్నాను బిగ్ బాస్. నాకు సీత టీము ఎందుకంటే కొత్త వాళ్ళున్నారు. వాళ్ళతో ట్రావెల్ చేయాలనుకుంటాను. సీత టీమ్‌కెళ్ళాలనుకుంటున్నా అని చెప్పేసి తను అనడం జరిగింది. నాకు అవతల టీమ్ కంటే ఇతల టీమ్‌లో కంఫర్ట్‌గా ఉంటది. నేను ఈడికెళ్ళాలనుకుంటానని చెప్పేసి
ఇక్కడికి వెళ్ళడం వల్ల ఇక్కడ ఏమైంది, ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయినాక తర్వాత ఏం చేసిండు, మణికంఠని పిలిచేసి మణికంఠకి ఏం చెప్పాడు, నువ్వు ఎవరి టీమ్‌కి వెళ్ళాలనుకుంటున్నావో చెప్పమని చెప్పేసి అన్నాడు. ఒకవేళ నీకు నిఖిల్ టీమ్‌కి వెళ్ళడం ఇష్టం లేకపోతే సీత టీమ్‌కి వెళ్ళాలనుకున్నావు, సీత టీమ్‌లో ఉన్న వాళ్ళు స్వైప్ అవ్వాల్సి ఉంటది. అందులోకి వెళ్ళాల్సి ఉంటది ఒకళ్ళు అని చెప్పేసి అనడం జరిగింది. ఎవరిని స్వాప్ చేస్తావమ్మా అని చెప్పేసి సీతను అడగడం జరిగింది. అంటే నాకు ఎవ్వరిని ఇష్టం లేదు సార్, ఇష్టం లేదు బిగ్ బాస్. నేను సీత టీమ్‌ని, నా టీమ్ అందరూ నన్ను ఇష్టపడొచ్చిర్రు. నేను ఎవరిని తీసేయాలనుకోవట్లేదు. సారీ మనీ అని చెప్పడం జరిగింది. మనీ కూడా సీత టీమ్‌కి వెళ్తా అన్నాడు అన్నట్టు. మనీ కూడా నేను సీత టీమ్‌కి వెళ్ళాలనుకుంటున్నా. నాకు కొత్తగా సీత చీఫ్ పదవిలోకి వచ్చింది కదా! నేను కొత్త వాళ్ళని చూడాలనుకుంటా. సీతలో క్వాలిటీస్ చాలా నచ్చుతాయి. నేను ఆల్రెడీ నిఖిల్‌ది చూసొచ్చినాను. ఒక అంటే 1 వీక్ నిఖిల్‌తో ట్రావెల్ చేశాను. ఇప్పుడు సీతతోని చేయాలనుకుంటున్నాను. సీతలో ఉన్నటువంటి మంచి మంచి క్వాలిటీస్ అన్ని తీసుకొని నేను నెక్స్ట్ చీఫ్ అవ్వడానికి నాకు యూజ్ అయితాయి కదా! నేను సీతలో ఉన్నటువంటి క్వాలిటీస్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే, సీత సారీ మణికంఠ, నేను ఉన్నటువంటి నన్ను కోరుకొని వచ్చిన వాళ్ళని నేను తీసేయడానికి నేను ఇష్టపడతలేను. సారీ బిగ్ బాస్ అని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఇగ మణికంఠ రిజెక్ట్ చేయడం వల్ల, రిజెక్ట్ చేయడం కాదు, ఆల్రెడీ నిండిపోయింది క్లయింట్స్. అప్పుడు తీసేయడానికి అమ్మాయి కూడా ఇష్టపడలేదు. ఇష్టపడక ఓకే అని చెప్పేసి అనడం జరిగింది. అయిన తర్వాత ఈ లోపలనే యష్మి పోయేటప్పుడే, సార్ బిగ్ బాస్ నాకు అవకాశం ఏంటి, ఎందుకంటే అందరూ ఒకరి తర్వాత వెళ్ళిపోతే నేను నా అభిప్రాయం కూడా చెప్పుకోవాలనా అన్నది. అనేసరికి యష్మి వెళ్ళిపోవడం జరిగింది. ఆమె అట్లా నిలబడి బాధపడుతుంది. ఇక అసలు బాధపడిన తర్వాత నెక్స్ట్ ఇక ప్రేరణకు అప్పుడు అంటదన్నట్టు, బిగ్ బాస్ మీరు అందరికి ముందు పిలిచిన వాళ్ళకి అవకాశం ఉంటది. ఎవ్వరికి ఎళ్ళకెళ్ళాలన్నది అవకాశం మీరు వాళ్ళకే ఇచ్చిర్రు. ఇప్పుడు ఆప్షన్ ఏంది? ఆల్రెడీ నిండింది గదా! మీరు నిఖిల్ టీమ్‌లో సర్దుకోండి అని చెప్పేసి అనడం అయితే కరెక్ట్ కాదు బిగ్ బాస్. నాకు గూడా అవకాశం ఇయ్యండి. ఎందుకంటే నాకు నచ్చిన టీమ్‌కి నేను గూడా ఎళ్ళాలనుకుంటా కదా బిగ్ బాస్. మీరు ఇళ్ళకెళ్ళండి అని చెప్పేసి బలవంతంగా చెప్పడం నాకు కరెక్ట్ కాదు బిగ్ బాస్. మీరని చెప్పేసి అమ్మాయి అనడం జరుగుతది. అప్పుడు బిగ్ బాస్ సైలెంట్‌గానే ఉంటాడు. ఇంకేం మాట్లాడడు. తర్వాత సీతని అంటాడన్నట్టు, "నువ్వు ఎవరినైనా తీయాలనుకుంటున్నావా?" అనేసరికి, "లేదు బిగ్ బాస్, నేను గూడా ఇప్పటికి గూడా ఎవరిని తీయాలనుకోవట్లేదు. అందరూ నిండిర్రు గదా!" అని చెప్పేసి, నాకిష్టమైన నన్ను కోరుకొనొచ్చిన వాళ్ళని నేను కాదనలేనని చెప్పేసి అంటుంటే, అప్పుడు ఇక్కడ, "లేదు బిగ్ బాస్, నేను చెప్పింది వినండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, రిక్వెస్ట్‌ఫుల్‌గా అడుగుతున్నా బిగ్ బాస్" అని చెప్పేసి ప్రేరణ బాధపడుతుంది. మస్తు ఫీల్ అవుతుంటదన్నట్టు. నిఖిల్ రిజెక్ట్ చేసేసింది. ఆల్రెడీ నేను నిఖిల్ టీమ్‌లోకి ఎళ్ళలేను బిగ్ బాస్ అని చెప్పేసి ప్రేరణ అంటుంది. ఇక్కడ నిఖిల్ చూడాలి, ప్రతి ఒక్కరు నిఖిల్ టీమ్‌కి ఎళ్ళాలంటే నిఖిల్ మొఖం అయితే ఇంత అయిపోయింది. మాడి మొఖం అయిపోయినట్టుగా అయిపోయి బాధపడుతున్నారు. హౌస్ మెంబర్స్ మొత్తం రిజెక్ట్ చేస్తుర్రు నిఖిల్ టీమ్‌లోకి ఎళ్ళడానికి. ఓన్లీ పృథ్వీ, సోని ఇద్దరెళ్ళిర్రు. మణికంఠ కూడా అయిష్టంగానే నేనెళ్ళి, ఇప్పుడు ఆడ ఆప్షన్ లేకపోవడం వల్ల ఈళ్ళకెళ్ళడం జరిగింది. ఇక ఏంది ఇదంతా ఇట్లా అయిపోయిందబ్బా అని నిఖిల్ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి. ఒకటి ఏడుపు ఒకటి తక్కువ ఉందన్నట్టున్నాడు నిఖిలు. దాని తర్వాత ఇగ యష్మి ఇగ ఫ్రెండ్ గదా! ఇక్కడ ఫ్రెండ్ అది బాధపడుతుందని జెప్పేసి అనుకోని, అయ్యో! ఈ ప్రేరణ బాధపడతా, నేనెళ్తలేవే అని జెప్పేసి అన్నది. అనేసరికి, వద్దు బిగ్ బాస్, ఎళ్ళొద్దు బిగ్ బాస్, నాకు ఇవ్వండి, నాకు గూడా అవకాశం ఇయ్యండి. నాకిష్టమైన దాంట్లోకెళ్ళడానికి నాకు అవకాశం ఇయ్యండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అంటేనే, నేనెళ్తలే అని జెప్పేసి సీతను ఒప్పించుకొని ప్రేరణ కోసం యష్మిని పక్క టీమ్‌లోకెళ్ళడం జరిగింది. అంటే ఈళ్ళు మంచి ఫ్రెండ్‌షిప్ గదా! ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. మంచి బాండింగ్ ఉంది. కాకపోతే ఇగ సాక్రిఫైస్ గూడా చేసిందన్నట్టు. ఇక్కడొచ్చేసి నేనెళ్ళనని అడ్జస్ట్ అవుతా. నేను ఏందంటే అవతల వైపు గేమ్ టఫ్ ఇయ్యడానికి కోసమే నేనుంటా. గేమ్ కోసం, స్పిరిట్ కోసం ఎళ్తుంటా. అది నాకిష్టం. నేను ఎల్లవున్నా అడ్జస్ట్ అవుతా అని జెప్పేసి ఆ అమ్మాయి నే ఏది మన యష్మి వచ్చేసి ఈ టీమ్ నుంచెల్లి ఆ టీమ్‌కెళ్ళిపోయి స్వాప్ జేయడం జరిగిందన్నట్టు. ఈ టీమ్ నుండి సీత టీమ్ నుంచి అల్లకెళ్ళడం జరిగింది. అప్పుడొచ్చేసి ప్రేరణ ఇళ్ళకు రావడం జరిగింది. ప్రేరణదయితే హైలైట్. ఆమె ఇన్నోసెంట్‌తోని మాట్లాడడం, బిగ్ బాస్‌తోని మాట్లాడడం అనేది చాలా మంచిగనిపిస్తది. అప్పుడు ఆ సీన్ చూస్తే మనకే అరే! భలే మాట్లాడుతుంది ఏ అమ్మాయి అనిపిస్తది. ఆ విధంగా మాట్లాడడం వల్ల అక్కడ నిఖిల్ దిమ్మ తిరిగిపోతుంటదన్నట్టు నిఖిల్‌కి. నేను బిగ్ బాస్, నాకు కూడా చాయిస్ ఇయ్యండి బిగ్ బాస్. మీరెందుకు వాళ్ళకి చాయిస్ ఇస్తున్నారు బిగ్ బాస్, నాకు ఇవ్వాలి గదా! నాకు కూడా ఆప్షన్ ఇవ్వాలి గదా! వాళ్ళకి ఇచ్చినట్టుగా నాకు ఇయ్యాలి గదా! నన్ను లాస్ట్‌కి పిలిచేసి మీరు ఇష్టమైన దాంట్లోకెళ్ళండి అని చెప్పేసి అంటే, అప్పుడు ఆళ్ళు నిండింది గదా ఆల్రెడీ అని చెప్పేసి ఆ అమ్మాయి అనే విధానము, ఇవన్నీ చూస్తుంటే నిఖిల్‌కి దిమ్మ తిరిగిపోయిందనిపించి, దిమ్మ తిరిగి బొమ్మ కనపడదంటది చూడు, అలా కనపడ్డది. ఇప్పుడొచ్చేసి నిఖిల్ టీమ్‌లోకొచ్చేసి యష్మి, సోనియా, పృథ్వీ, మణికంఠ ఈ నిఖిల్ టీమ్‌లో వీళ్ళుండడం జరిగింది. సీత టీమ్‌కొచ్చేసి విష్ణుప్రియ, నైనిక, నబిల్, ఆదిత్య ఓం, ప్రేరణ. అయితే వీళ్ళ టీము పెద్ద టీము కాబట్టి వీళ్ళకొచ్చేసి లగ్జరీ రూమ్ అనుభవించే అవకాశాలు వీళ్ళకొచ్చేసాయి. పాపం ఈ అమ్మాయి యష్మి కూడా ఈసారి పని నుంచి తప్పించుకోవాలనుకున్నది. కానీ ఇక్కడొచ్చేసి బిగ్ బాస్ ఇచ్చిన రూల్ కరెక్ట్ లేదేమో అనిపిస్తది. ఎందుకంటే తక్కువ క్లయింట్స్ మెంబర్స్ ఉన్న వాళ్ళనే పని చేపిచ్చాలంటే హౌస్‌లో అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే అందరితోని చేపించడమే మంచిగుండేమో అనిపిస్తుంది. వీళ్ళు వీఐపీలు ఉండడం, వీళ్ళకి జ్యూసులు ఉండడం, సరే ఈ జ్యూసులు, ఆ ఫుడ్డు ఇచ్చినాం అంటే ఓకే. కానీ పని అనేది అందరూ షేర్ చేసుకుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఫుడ్ లాస్ అయితారు. పనిలో వీళ్ళే కష్టపడాల్సొస్తుంది. బిగ్ బాస్ ఇది ఒక్క రూల్ మార్చితే బాగుండేమని నాకనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు నిఖిల్ టీమ్‌ను రిజెక్ట్ చేసే విధానంలో అందరికి పర్ఫెక్ట్‌గా చేసిరంటావా? లేకపోతే అందరు నిఖిల్‌ని టార్గెట్ చేసిరంటారా అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోయాను, ఇప్పుడు ఫుడ్ టాస్క్ కూడా 2 జరిగాయి. ఆ టాస్క్ వివరాలేంటి, ఏ టాస్క్‌లు జరిగాయనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ నచ్చిందనుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.